ప్రెగ్నెంట్ని నాకు సేవలు చేయకుండా ఫీవర్ వచ్చిన దానికి సేవలు చేస్తాడా? చెప్తా. కిరణ్ గారు, కిరణ్ గారు, కిరణ్ గారు ఒకసారి వస్తారా? ఒక్క నిమిషం. ఏంటి పల్లవి, ఏమైంది? అది అది నువ్వేంటి పడుకోకుండా ఇలా వచ్చావు? ఏమైనా కావాలా? తోడు కావాలి. అంటే కొత్త ప్లేస్లో ఒక్కదాన్నే పడుకోవాలంటే భయంగా ఉంది. ఎవరైనా తోడుగా ఉంటే ధైర్యంగా ఉంటుంది కదా అని. ఏవండి, మీరు వెళ్ళి గెస్ట్ రూమ్లో పడుకోండి. పల్లవి నేను మన బెడ్రూమ్లో పడుకుంటాం. నిన్ను సైట్ చేసి నేను కిరణ్ ఈ రూమ్లో ఉందామనుకుంటే కిరణ్ని సైట్ చేస్తున్నావా? ఎంతైనా నువ్వు తెలివైన దానివే, కానీ నేను నీకంటే తెలివిగల దాన్ని. ఏంటి ఆలోచిస్తున్నావు? నేను తోడుగా ఉంటాను, ఏం భయపడకు. నువ్వు తోడుగా ఉంటే ఎలా అక్క? నీకసలే ఫీవర్ కదా. ఫీవర్తో ఉన్న నువ్వు నేను ఒకే రూమ్లో పడుకుంటే నాకు కూడా ఫీవర్ వచ్చే అవకాశం ఉంది కదా. నాకు ఫీవర్ వస్తే నా కడుపులో పెరుగుతున్న మీ బిడ్డకే ఇబ్బంది. ప్రెగ్నెన్సీలో ఫీవర్ రావడం తల్లి బిడ్డకి మంచిది కాదు అంటారు. మరి మీ బిడ్డకి మంచి జరగాలంటే మన ఇద్దరం ఒకే రూమ్లో పడుకోకూడదు కదా. మీ బిడ్డకి ఏదన్నా జరిగితే నువ్వు తట్టుకోలేవు కదా. సరే ఏవండి, మీరు వెళ్ళి తనకు తోడుగా పడుకోండి. నేను మన రూమ్లో పడుకుంటా. ఉషా, అదే కరెక్ట్. మీరు వెళ్ళండి. అక్క, నిజంగా నువ్వు దేవతవక్క. మీ ఆయన్ని నాకు తోడుగా నా రూమ్లో పడుకోవడానికి పంపిస్తున్నావు. నేను దేవతని అవునో కాదో తెలియదు, కానీ నువ్వు మాత్రం ఖచ్చితంగా దయ్యానివే. ఎందుకు? నీ బెడ్రూమ్లో ఉండాల్సిన మీ ఆయన్ని నా రూమ్లోకి తీసుకెళ్తున్నందుక? ఫీల్ అవ్వకక్క. కొందరి జీవితాల్లో ఇలాంటి విచిత్రమైన పరిస్థితి వస్తూ ఉంటుంది. ఒంటరిగా ఉండడం అలవాటు చేసుకో. నేనేం ఒంటరిగా పడుకోవట్లేదు. నా మనసు నిండా నిండి ఉన్న నా భర్త నాకు తోడుగా ఉంటారు.
కానీ నువ్వే పరాయి వాళ్ళ భర్తని తోడు కోరుకుంటున్నావు. నా మెడలో ఈ తాళిబొట్టు ఉంది కాబట్టి నేను ఎప్పటికీ ఒంటరిదాన్ని కాదు. నీ మెడలో తాళిబొట్టు లేదు కాబట్టి నువ్వు ఎప్పటికైనా ఒంటరిదానివే అవుతావు. హ్మ్, చూద్దాం ఎవరు ఒంటరవుతారో ఎవరు జంట అవుతారో. ప్రస్తుతానికైతే మా బెడ్రూమ్ లో నేను మీ ఆయన ఊహించుకుంటుంటేనే గుడ్ నైట్ అక్క, బ్యాడ్ డ్రీమ్స్, బాయ్. కిరణ్ గారు, వచ్చావా? నువ్వు పడుకో, నేను బయట వెయిట్ చేస్తాను. కిరణ్ గారు, మీకు నిజం చెప్పాలి, ఏమనుకోరు కదా? చెప్పు. నాకు ఒంటరిగా పడుకోవడం భయమని కింద మీకు అక్కకి చెప్పింది అబద్ధం. ఎందుకు? నా కడుపులో మీ బిడ్డ పెరుగుతుంది అంటే మీరు నాకు కూడా భర్త లాంటి వారే కదా. మీతో ఏకాంతంగా గడిపి చాలా రోజులయ్యింది. అందుకే మనిద్దరికి ప్రైవసీ దొరకడానికి కింద అంత డ్రామా ఆడాను. ఈ విషయం ముందే చెప్తే సరిపోయేది కదా, డైరెక్ట్గా నేనే వచ్చేవాడిని. ఇప్పుడు చెప్పాను కదా, ఇంకా మాటలతో టైం వేస్ట్ చేస్తారేంటి? ఏమైంది? మరి ఉషా జ్వరంతో పడుకుంది, పైకి రాదు. మనకి ఏ డిస్టర్బెన్స్ రాదు. ప్రియమైన ఈటీవీ ప్రేక్షకులకు నమస్కారం. మన జీవన తరంగాలు సీరియల్ని ఆదరిస్తున్న ప్రేక్షకులకు మాతో కలిసి నటించే అద్భుత అవకాశాన్ని ఈటీవీ కల్పిస్తుంది. మీరు చేయవలసిందల్లా మన జీవన తరంగాలు సీరియల్ టెలికాస్ట్ అవుతున్నప్పుడు టీవీ ముందు సెల్ఫీ లేదా ఫోటో తీసుకుని మీ పేరు, ఊరు పేరు రాసి స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న నెంబర్కి వాట్సాప్ చేయటం. సెలెక్ట్ అయిన ప్రేక్షకులకు ఈ అవకాశం వర్తిస్తుంది.